పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నెంబర్ 1, అసెంబ్లీ సాక్షిగా మనం అనేక అంశాలు చూస్తుంటాం. కానీ అసెంబ్లీ బయట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలా ఉల్లాసంగా ఆడి పాడటం. అందుట్లో అయితే ముఖ్యంగా ఎమ్మెల్యేలు నిన్న వేసినటువంటి స్కిట్స్, రఘురామకృష్ణరాజు ఏకపాత్రాభినయం, దానవీర సూరకర్ణ డైలాగ్ చెప్పినటువంటి తీరు కానివ్వండి, ఆ తర్వాత మీ స్నేహితుడు దుర్గేష్, కందులు దుర్గేష్, ఆయన ఏకపాత్రాభినయం కానివ్వండి, ఆ తర్వాత జనసేన ఎమ్మెల్యేలు చేసిన స్కిట్ కానివ్వండి, టీడీపీ వాళ్ళు చేసిన స్కిట్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా. అసలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే పడిన వాడు ఈ మధ్యకాలంలో అంత ఆనందంగా చూడటం అయితే అసలు ఎప్పుడు జరగలేదని చెప్పేసి కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో బూతులు, విష ప్రచారాలు, దుర్మార్గపు అంశాలకి నిలయంగా ఉన్నటువంటి పరిస్థితిని గతంలో చూస్తే ఇప్పుడు దానికి భిన్నంగా అన్ని విషయాల్లో కొంత ట్రెండ్ మార్చారనేటువంటి అంశం అయితే సుస్పష్టంగా తెలుస్తాం. సో దీని ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 2, నిన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. ఎందుకు పొద్దాకల వాళ్ళని అడుక్కోవటం దేనికి, మనం వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మన దగ్గర మనం దర్శనాలు చేసుకోలేము, మన దేవుడిని మనం దర్శనం చేసుకోలేము అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశారు. సో ఇది కొంతమందిని ఎక్కడో గుచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగో వాళ్ళ కోటాలో వాళ్ళకి ఇస్తోంది కదా, అయినా కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు, పైగా దేవుళ్ళ దగ్గర ప్రాంతాభిమానాలు ఎందుకు అనేది కూడా కొంత చర్చ నడుస్తుంది. దాని మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, బహుశా పల్నాడులో అనుకుంటాను, ఒక మీటింగ్ పెట్టేసి ప్రెస్ మీట్లో మేము వస్తే అధికారంలోకి సినిమా చూపిస్తాం, మామూలుగా ఉండదు మాతో వ్యవహారం అని చెప్పేసి కొన్ని డైలాగులు, దాన్ని ఏమంటారు, ఒక హెచ్చరిక చేశాడు. సో పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాటలు నిజంగానే పట్టించుకోవాలా, ఇప్పటి నుంచే టీడీపీ కార్యకర్తలు, నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందా ఈ హెచ్చరికలను బట్టి, ఏమర్థం అవుతుంది అనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ శాసనసభ్యుల యొక్క పర్ఫార్మెన్స్, ఆటపాటలపై మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎలా జరిగిందో చూసామండి. ప్రజాస్వామ్యానికి దేవాలయం, శాసనాలు చేసే సభాస్థలి, అక్కడ ఆ వాతావరణం ఎలాగుందో గమనించాం మనం. నిత్యం విక్రింతలో, ఎగతాళి, ఎక్సెక్కాలో, వెటకరాలో, కించపరచడం, బూతులు, వ్యక్తిత్వ హననం, ప్రధాన ప్రతిపక్ష నాయకుని వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను కూడా కించపరిచి అవమానపరచడం అనేటువంటి చూసాం. ఇంకా వాళ్ళకి కసి తీరక అందరినీ సస్పెండ్ చేసి ఆయన ఒక్కడిని నిలబెట్టి ఇంకా అవమానం చేద్దాం కూడా నిటారుగా నిలబడి ధైర్యంగా దమ్ముగా సమాధానం చెప్పాడు. వ్యవహారం నడిచింది. వాళ్ళు పారిపోలేదు సమస్యల నుంచి. మందబలంతో వీళ్ళని సప్రెస్ చేద్దాం అనుకున్న సరే వాళ్ళు గట్టిగా నిలబడి పోరాడారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీళ్ళు చేసిన అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు వాళ్ళకి ఏ స్థానం నిర్ణయించాలో ఆ స్థానం నిర్ణయించారు. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఆ ప్రతిపక్ష హోదా కావాలని మారం చేసాడు, గారం గుడిసాడు. వీళ్ళేవి ఊరుకోలేదు. నీకు రాదు అబ్బాయి, నువ్వైనా వచ్చి నీ సమస్య మీద నువ్వు పోరాడు, అయినా సరే నువ్వు రా సభకని ఆహ్వానించారు. అతను నేను రాను అని కూర్చున్నాను ఇంట్లో. అంటే అతనికి ఏంటంటే గతము తలచి వగిచాడు. అంటే బాబోయ్ మనం అయ్యాలి అలాగన్నాం కదా, వీళ్ళు మనల్ని ఏం చేస్తారో, ఎంత ఎటకారం ఆడతారో, వెక్కిరిస్తారేమో అన్న భయం లోపల గుబులు ఉంది. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇలా గిల్టీ ఉంది. అసలు వచ్చి చూడాలి కదా నిన్ను ఏమంటారు. నువ్వు ప్రమాణ స్వీకారంగా వచ్చినా నేను చాలా మర్యాదగా, గౌరవంగా నిన్ను ఆహ్వానించారు. స్పీకర్ ఎన్నికప్పుడు అది కూడా నిన్ను చాలా మర్యాదగా చూశారు. అయినా సరే లోపల నీకు ఏదో గుబులు ఉంది. ప్రజా సమస్యల మీద నేను పోరాడను, బయటే మాట్లాడతాను. నేను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే, క్యాబినెట్ హోదా నీకు ఎందుకు ఇస్తారు, నీకు అర్హత లేకుండా ఇప్పుడు నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వకుండా ఇంటర్మీడియట్లో అలా చేర్చుకుంటారు నిన్ను. ఇలాంటివన్నీ చిరాగ్గా ఉండి అయినా సరే సభ ఎలా నడుస్తుందండి. ప్రతిపక్షం లేకపోయినా అధికార పక్ష సభ్యులే ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నలు చేస్తున్నారు. మంత్రుల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. సభాపతి, ఉపసభాపతి కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో సభని సుజావుగా నడిపిస్తున్నారు. ఉపసభాపతి అయితే కొంతమంది సభ్యులకి, ఏకంగా మంత్రులు కూడా చురకలేస్తున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడాలో క్రమశిక్షణ గురించి కూడా చెప్తున్నాడు ఆయన. అంటే ఒక చక్కటి వాతావరణం, ప్రజాస్వామ్యయుతంగా
శాసనసభను ఆద్యంతం ఆసక్తిగా గమనించేలాగా మనం చూసేలాగా ప్రజలందరూ దాన్ని ఫాలో అయ్యేలాగా ఉంటుంది వాతావరణం. అంటే అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి, ఆదర్శవంతమైన ఆచరణీయమైన వ్యవహారాల గురించి అక్కడ చర్చ జరుగుతూ ఉంది. ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడి ప్రజలకి తెలుసుకోవాల్సిన విషయాలు అందులో ఉంటున్నాయి. డెఫినెట్గా గత 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా లేని ఆడదామా అందరూ కట్టా పెట్టుకున్నారు, కానీ ఈ శాసనసభ్యులు కల్చరల్ యాక్టివిటీస్ ఎప్పుడు మరి చేసిన లేదు, నేను చూడలేదు ఎప్పుడు. లేకపోతే చేశారేమో మరి. లేదు ఇక్కడ వీళ్ళు ఆ కార్యక్రమం పెద్దగా లేదు అసలు. క్రీడలు, సాహిత్య కళారంగాలు, ఇవన్నీ స్కిట్లు, ఇలాంటి కళా ప్రదర్శనలు చేశారు. ఆటల పోటీలో క్రికెట్ ఆడారు, కబడ్డీ ఆడారు, షటిల్ ఆడారు, త్రోబాల్, ఇలా రకరకాల టగ్ ఆఫ్ వార్, ఎన్నట్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకళ్ళిద్దరు గాయాలు కూడా అయినాయి, బుచ్చి చౌదరి గారికి కానీ ఇంకా 2-3 గాయాలు కూడా అయినాయి. అంటే సీరియస్గానే ఆడారు. ఆయన 80 ఏళ్ల వయసులో కూడా తొడగొట్టాడు కదా. నీకు ఆటలో స్పోర్టివ్గానే ఆడారు, కానీ నిజంగానే సీరియస్గానే పోటీగానే ఆడారు. మీకు అచ్చెన్నాయుడు గారు కబడ్డీకి వస్తే ఆయన ఘటోద్గజుల్లాగా ఆయన తిరుగుతుంటే చూడముచ్చటగా ఉంది. అందుకని అసెంబ్లీకి రాలేదేమో. ఈయన్ని చూస్తే ఇప్పుడు ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, ఈయన గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని కుర్చీపేటలు వేసుకున్నా కానీ, ఎక్కి చూసినా కానీ ఈయన ముఖం చూడటానికి సరిపోతుంది అతను. ఇలాంటివన్నీ సహించలేక అతను రావట్లా. ఇప్పుడు అక్కడికి వెళ్తే అచ్చెన్నాయుడు గారు కనపడతాడు, మెడలు నింపెడితే ఆయన చూడాలంటే. సభాపతి గారు, అది అయ్యన్ పాత్రుడు గారు, ఇంకో పక్కన రఘురామకృష్ణరాజు గారు సింహస్వప్నం, కళ్ళ కూడా వచ్చి అతను నైట్ మేర్. ఇంకో పక్కన నిత్యం దూషించే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా మంత్రులు వాళ్ళు. ఇవన్నీ చూసి తట్టుకునే హృదయం ఉండాలి. లైన్ హార్టెడ్ అంటారు దాన్ని. గుండె గట్టిదే ఉండదు, ఏం గుండె బాబు అన్నట్టుగా ఉండాలి. అసలు మామూలుగా చూస్తుంటే వీళ్ళలో ఎంత ప్రతిభ ఉందా అని మనం అనుకోలేము, కానీ కొంతమంది మాత్రం ఆ రోజు మీకు కళా ప్రదర్శనలో రఘురామకృష్ణరాజు గారు రారాజు సుయోధుడు పాత్ర, ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణలో ఆయన డైలాగ్స్ని అది చాలా ప్రాచుర్యం పొందినాడు. అవును, 77లో దానవీర సూరకర్ణ రిలీజ్ అయినప్పుడు ఆడియో క్యాసెట్లు వచ్చినాయి, రికార్డులు. అప్పుడు క్యాసెట్లు కదా, రికార్డులు. అవును, అంటే ఆ డైలాగ్లే ముత్యాల ముగ్గు ఒకటి, దానవీర సూరకర్ణ ఒకటి, ఇలాంటివన్నీ. అందులో హితుడా ఆగాగు అని మొదలవుద్ది. అంటే కర్ణుడికి అర్జునుడికి ఒక విలువిద్యా ప్రదర్శన విషయంలో పోటీ ఉన్నప్పుడు కర్ణుడు పాల్గొనడానికి వీల్లేదు, నువ్వు రాజు కాదు పో అంటారు. అప్పుడు ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షేత్ర పరీక్ష కాదు, అలాగేదో డైలాగులు ఉంటాయి. అది ఎన్టీ రామారావు గారు చాలా అద్భుతంగా చెప్తాడు. కొండవీటి వెంకటగౌరి గారు రాశారు ఆ సంభాషణలో. ఎన్టీ రామారావు గారి నోట్లోంచి అవి ఎంత స్వచ్ఛంగా, పవర్ఫుల్గా, బరువుగా, బలంగా ప్రతి ఒక్కరి హృదయాల్ని చాలా అభ్యుదయం, ఆదర్శం, సమసమాజం, సామాజిక న్యాయం, ఇలాంటివన్నీ ఏకకాలంలో ప్రదర్శించబడతాయి. ఆ డైలాగుల అర్థం కానీ ఎన్టీ రామారావు గారిలో అతిశయం, ఆడంబరం, అహంకారం, ధర్మం, రాజధర్మం, రారాజు శౌర్యం ఇవన్నీ కూడా ఏకకాలంలో ప్రదర్శించాడు. అంటే అందుకని ఆ సీన్ అద్భుతంగా పండింది. ఆ డైలాగులను ఎంచుకుని మాట్లాడాలనుకుంటమే సాహసం. రఘురామకృష్ణరాజు గారు కూడా సాహిత్య కళారంగాలంటే చాలా అభిరుచి ఉన్నాయి. ఆయన సంగీతం అంటే ఆయన చెవు కోసుకుంటాడు. మీరు ఇవాళకి కూడా ఆయనతో సాన్నిధ్యం ఉన్నవాళ్ళు తెలుసు. ఆయన పాత పాటల ప్రేమికుడు, మ్యూజిక్ లవర్. సాహిత్యం అంటే ఆయన చాలా ఇష్టం. మంచి సాహిత్యాన్ని పదే పదే వింటాడు ఆయన. స్థాయిలో ఉన్నవాళ్ళు నో ఐ డోంట్ సీ తెలుగు ఫిలిమ్స్ అంటారు టైప్ సాధారణంగా. అలాంటిది ఏమి ఉండదు ఆయన. ఆయన మీరు ఒక సినిమా పాట గురించి చెప్తే నేనేమనుకుంటానంటే నాకే సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనుకుంటాను. కొంచెం నాకు బొరపాడైపోయేంత నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే ఇవాళకి గుర్తానికి ఆ పాటల్లో ఉన్న సాహిత్యం కానీ, దాని అర్థాలు కానీ, సినిమాల్లో ఉన్న డైలాగులు కానీ, సంభాషణలు ఇవన్నీ గుర్తు బాగానే ఆయనకి. ఈ సంభాషణలు అయినా చాలా అద్భుతంగా, మొత్తం లెంగ్తీ అది డైలాగ్ వెర్షను. మామూలుగా సినిమాల్లో ఎంత గొప్ప హీరోలైనా కట్టలు చెప్పుకుంటారు, అవును, టేకులు తీసుకుంటారు. ఎన్టీ రామారావు గారు సింగిల్ టేక్లో లాగడం కూడా అది వేరే కదా. మామూలు మిగతా రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్న నటులు కూడా దాన్ని టేక్ తీసుకుంటారు, మళ్ళీ 2-3 రిపీట్ చేసుకుంటారు.
ఇది నా స్టేజ్ మీద ప్రదర్శన అంటే చాలా కష్టం అండి. ఉమ్, వాయిస్ బిగ్గరగా ఉండాలి. ఉమ్, సినిమాలో మీరు ఎలా మాట్లాడినా కానీ తర్వాత డబ్బింగ్ చెప్పుకోవచ్చు. ఉమ్, స్టేజ్ మీద చాలా కష్టం. అందుకనే స్టేజీ కళాకారులు వాయిస్ బిగ్గరగా గట్టిగా మాట్లాడతారు, అందరికి వినపడాలి కాబట్టి. ఉమ్, అలా మాట్లాడినప్పుడు మనం 2 మాటలు మాట్లాడితేనే నాకు దగ్గు అవుతుంది. ఆ గట్టి గొంతు జీరపోద్ది. ఉమ్, అది మెయింటైన్ చేస్తా, బేస్ వాయిస్ని కంటిన్యూ చేస్తా, అది మర్చిపోకుండా డైలాగులు కంటిన్యూ చేస్తా, ప్రదర్శన ఆద్యంతం కూడా అద్భుతంగా జనాలందరూ అలరించేలాగా వాహ్వా అన్నట్టుగా చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్వయాన నటుడు ఆయన. ఉమ్, ఆయన కూడా శభాషణిలాగా ఆయన ప్రదర్శన ఉంది అక్కడ. ఉమ్, నిజంగానే చాలా గొప్పగా చేశాడు ఆయన. అందరూ కూడా సూపర్ అండ్ బాబురాజు గారు అన్నట్టుగా అందరి చేత ప్రశంసించబడ్డాడు. ఆ, ఖచ్చితంగా అభినందనీయుడు ఆయన. ఉమ్, ఇక కేఎల్ దుర్గేష్ ప్రసాద్ గారు, ఆయన మంత్రి, కాలేజీలో 1 సంవత్సరం సీనియర్ ఆయన. నేను రామిండ్లో వీటి కాలేజీలో ఉమ్, ఆయన BA తెలుగు మీడియం సీనియర్, నేను BA ఇంగ్లీష్ మీడియం సెకండ్ ఇయర్ ఉండగా ఆయన ఫైనల్ ఇయర్లో ఉండడం 1 సంవత్సరం సీనియర్ నాకు. మా కాలేజీ చైర్మన్ కూడా చేశాడు ఆయన. ఉమ్, అప్పుడు కాలేజీ యాన్యువల్ డే ఉంటుంది కదా, యాన్యువల్ డేలో ఈయన ఈ బాలచంద్రుడి ప్రదర్శన అప్పుడే చేశాడు. ఓకే. చాలా అద్భుతంగా నటించాడు ఆయన. ఉమ్, భలే చేశారండి మీరు అంటే. ఆయన అప్పుడు కుర్రాడు కదా, మంచి అందంగా ఉండి కూడా మనిషి. ఇప్పుడు అంటే కొంచెం వయసు మీరిపోయింది, అది కొంచెం ఒడిలిపోయింది, కానీ మొహమ్మదిని బాగుండేవాడు మనిషి ఆయన. ఉమ్, చాలా బాగా చేసి మంచి, పైగా అతనికి సినిమాల ఆసక్తి ఉంది. ఈ ఫైన్ ఆర్ట్స్ అంటే కొంచెం ఆయనకి అభిరుచి ఉంది. ఉమ్, అలాగా తమ సత్తాని ఎక్కడా కూడా తన అభిరుచిని చంపుకోకుండా తనలో ఉన్న ఒక కళాకారుడిని ఆయన బయటకు తీసుకొచ్చాడు, బ్రహ్మాండంగా చేశాడు, అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇంకా చిన్న చిన్న స్కిట్లు చేశారు సరదాగా నవ్వించడానికి. అది కొంతమందిని జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా చేశారు. అలాగే కొంతమంది కార్యకర్తల విషయంలో కూడా చేస్తే అది నెగిటివ్గా తీసుకుంటున్నారు, కానీ అది ఈజీగా తీసుకోవాలి ఏదన్నా సరే. ఉమ్, సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మన అభిప్రాయాన్ని కార్యకర్తలు కించపరుస్తున్నారు అని మాట ప్రతిదానికి నెగిటివ్గా తీసుకోవడం అలవాటు అయిపోయింది. భూతత్వంలో చూస్తున్నారు. ఇలా అంటే కూడా మళ్ళీ అంటారు, ఇప్పుడు కొన్ని జోక్స్గా తీసుకోవాలి. వాళ్ళు ఏదో అది ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు వాళ్ళు. ఆ ఎంటర్టైన్మెంట్ ఒక్కోసారి వికటిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక సుందరపు విజయ్ కుమార్ గారు ఇంకొక అతను కలిపి చేసిన స్కిట్ ఒక రకంగా పెద్ద బాగోలేదు, కానీ మధ్యలోకి వెళ్ళడం రేజ్ అయిపోయింది. రాలిపోయే పువ్వు అని రాగాలి ఎందుకన్నా దగ్గరికి వచ్చినోడికి టాప్ జనాలందరూ విపరీతంగా స్పందించారు. ఇప్పుడు ఏదైనా సరే ఒకటి మాట్లాడిన తర్వాత ఒక స్కిట్ కానీ, సినిమాలో సీన్ కానీ, పాట కానీ మనం ముందు రికార్డ్ చేసినప్పుడు కానీ, షూటింగ్ చేసినప్పుడు కానీ, తర్వాత కానీ మనకి అనిపించకపోవచ్చు, కానీ జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు దేనికి ఎక్కువగా స్పందిస్తారనేటువంటిది అల్టిమేట్గా రిజల్ట్ ఫైనల్గా ప్రజల స్పందనించే. అలాగా మొత్తం అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు, బాగా చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం, సంతోషంగా ఉంది. దీంట్లో కూడా నెగిటివిటీ ఎదిగే వాళ్ళకి డెఫినెట్గా వైద్య చికిత్స అవసరం ఉంది. అంతే, ఇంతకన్నా మంచి, ఎందుకంటే అది చూపించుకోవాలి డాక్టర్కి. ప్రతి దాంట్లోనూ ఇప్పుడు నిత్య సంగీతులు, దుఃఖోపక బాగులు వీళ్ళకి మనశ్శాంతి ఉండదండి. ఇప్పుడు శత్రుకూటమైనా మిత్రకూటమైనా ఎవరైనా సరే ఎప్పుడు కూడా నువ్వు పాజిటివ్ కోణంలో ఉండు. నేను జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా నేను పాజిటివ్గా ఆలోచిద్దామని చూసామండి. అంటే అతని కోణంలో ఎక్కడా కనిపించింది కాదు. ఇప్పుడు వీళ్ళ విషయంలో అతనంత అరాచకం వీళ్ళ దగ్గర లేదు. మనం అరాచకం చేయమని కోరుకుంటున్నాం, ఎందుకంటే టిట్ ఫర్ టాట్ చేయాలి కాబట్టి. అది మేము అరాచకం చేయకూడదు అంటే మనమే తిడతాం రేపు నుంచి అరాచకం అని. కానీ దుష్ట శిక్షణ వదలొద్దని చెప్పేసి మనం కూడా పొడుతున్నాం. అది ఒక శృతి పెంచకుండా ఉండాలి. హెచ్చరించాలి, విమర్శించాలి ప్రభుత్వాన్ని. నువ్వు ఎందుకని వదిలేసు, ఈయన్ని వదిలేసు అని అడగాలి. ఎవరిని కించపరచొద్దని చెప్పాలి. కొన్నిసార్లు అందరూ ఒకలాగా ఉండరు. మనం అనుకున్నట్టు ఎప్పుడూ చేయలేము. మన ఇంట్లో కూడా మనం పూర్తి స్థాయిలో ఎవరికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. అది కొంత వెసులుబాటు ఇవ్వాలి. ఖచ్చితంగా విమర్శ ఉండాలి. విమర్శనే స్వీకరిస్తారు కూడా వాళ్ళు కూడా. ఖచ్చితంగా సార్. ఇక మనం రెండో అంశం తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కూడా ఎక్కడో ఒక చిన్న చోట ఏంటి ఇలా మాట్లాడాడు అనేలాగా, రాజకీయాలు పక్కన పెడదాం, కానీ దేవుళ్ళ విషయంలో కూడా ఎందుకు ఇలా? సరే, మీరు అడిగిన కోరికను తీర్చలేదా అంటే తీర్చారు కదా, మీకు వెసులుబాటు కల్పించారు కదా. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి లెటర్లకు కూడా వారంలో 2 రోజులు 3 రోజులు అవకాశం కల్పించారు కదా. ఇక్కడ ఇది వదరబోతుతనం అంటారండి దీన్ని. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి, వెంకటేశ్వర స్వామికి భక్తులు ఈ ప్రపంచం అంతా ఉన్నారు.
మనం సౌత్ ఇండియాలో మన వెంకటేశ్వర స్వామి, తిరునాథుడు ఇలా మనం అనుకుంటే ఉత్తర 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 భారతదేశంలో బాలాజీ అని కొలుస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి ఆయన భక్తులు ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా మన భక్తులు ఉన్నారు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా ఈ అన్ని రాష్ట్రాల నుంచి ఎంచుకున్న నార్త్ నుంచి దక్షిణాది నుంచి అన్ని చోట్ల ప్రాతినిధ్యం ఉండేలా చూస్తారు. ఏ ప్రభుత్వం ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఫార్సు లేఖల విషయం ఇప్పుడు ఇన్నాళ్ళలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అది ఎప్పుడు ఆ సమస్య రాలేదు. ఇటీవల కాలంలో సిఫార్సు లేఖలో దైవ దర్శనానికి, విఐపి దర్శనాలకి ఎందుకో డిమాండ్ వచ్చింది. ఎందుకంటే ఈ రోజాని వాళ్ళని అందరినీ చూసిన తర్వాత వారానికి 2 సార్లు మెడలో కాషాయం కండువలు వేసుకుని వేద ఆశీర్వచనాలు గుంపులు కింద బారుల కింద వెళ్ళిపోవటం అది చూసిన ప్రతి వాడికి కూడా సాధారణంగా మామూలుగా 300 రూపాయలు టికెట్ తీసుకుంటాము, లేకపోతే సర్వదర్శనం నడిచెక్కడం కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి అక్కడ. అవి కాకుండా ఈ విఐపి దర్శనాలు, ఎమ్మెల్యే లెటర్ల మీద దర్శనాలు ఇది కోరుకుంటున్నారు ఎక్కువగా. అంటే ఇది వరకటి కన్నా పెరిగింది అది. అంటే దాదాపు 7,000 దర్శనాలు అవుతాయి సిఫార్సు లేఖల మీద. అంటే 7,000, 8,000 సిఫార్సుల మీద అవుతాయి. అంటే వాళ్ళ దర్శనం 2-3 గంటలు బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా సర్వదర్శనానికి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక విషయానికి వస్తే వీళ్ళు అడిగారు, మాకు కూడా అవకాశం కల్పించండి, ఈ తెలుగు రాష్ట్రాలకి ఎలవేలుపు కదా అన్నారు. డెఫినెట్గా కల్పించారు వాళ్ళు. అడుక్కోవడం ఏంటది? వాళ్ళేం అడుక్కోలేదు, మాకు అవకాశం కల్పించమన్నారు, వాళ్ళు అవకాశం కల్పించారు. సింపుల్గా రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి ఆ మాటలు రాకూడదు. ఎందుకంటే ఆంధ్ర మీద మాట్లాడటంలో ఎవరు ఛాంపియన్ అనేటువంటిది కోసం పోటీ పడుతున్నారు అనిపిస్తుంది. బీఆర్ఎస్ ఒక రకంగా ఆంధ్ర ద్వేషం చూపిస్తే వాళ్ళకి మనం వెనకబడిపోతున్నామేమో అన్నట్టుగా ఈ రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడాడేమో అనుకుంటున్నాం. మనసులో ఉండదు అది బహుశా. కానీ వాళ్ళు చూసి వీళ్ళు అలా తయారవుతున్నారు. వీళ్ళు మొట్టమొదటిగా వీళ్ళు అర్జెంటుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మన ప్రాంతీయ ద్వేషాన్ని విడిచిపెట్టాలి అర్జెంటుగా. తెలుగువారు 2 రాష్ట్రాలైనా, లేకపోతే భవిష్యత్తులో 3 రాష్ట్రాలైనా, లేకపోతే 4 రాష్ట్రాలైనా, ఏమో జనాభా పెరిగిపోయి రకరకాలుగా అయితే ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత రావచ్చు కదా. అప్పుడు కూడా మన తెలుగువారు అందరం ఒకటిగా ఉండాలి తప్ప, మనం ప్రాంతాల వేరు, మన అంతరంగం ఒకటే, మన యాసల వేరు, మన భాష ఒకటి. ఇది లైను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎప్పుడో చెప్పాడు. అది గుర్తుపెట్టుకోకుండా ఆంధ్ర ద్వేషం ఏమి ద్వేషిస్తారు, ఏమవుతుంది ఎవరికన్నా, ఏమి సాధిస్తారు? ఇప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు కొద్దిగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి కొద్దిగా మాట్లాడి ఉండొచ్చు. తర్వాత ఆ భావాలు లేవు కదా, వాళ్ళు అసలు ఫీల్ అవ్వలేదు. తీసుకుంటే బాగుంది అన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా లేవనరు. వాళ్ళు గొడవలు చూసుకుంటే సరిపోదు, జగన్ లాంటి వాళ్ళు గెలిపించుకుని తోలు తీర్చుకుంటారు వాళ్ళు. అప్పుడు తెలంగాణ ప్రజలు కూడా బాధపడ్డారు. నాయకుల్లో వచ్చింది లోపం. ఇప్పుడు యాదాద్రి ఉంది, భద్రాచలం ఉంది అని చెప్తున్నాడు ఆయన. నిజమే ఉంది, లేదని ఎవరన్నారు? యాదగిరి గుట్టకి వెళ్తారు, భద్రాచలం వెళ్తారు, వేములవాడ వెళ్తారు, బాసర సరస్వతీదేవిని చూసి వరంగల్ వెళ్తారు, మహాకాళి. ఇది దక్షిణాది వెళ్తారు, తమిళనాడు వెళ్తారు, కర్ణాటక వెళ్తారు. తీర్థయాత్రలు అన్నీ సమానమే. ఒక తిరుపతి గురించి ఎందుకు ఈ పోటీ అనేటువంటిది ఆలోచించుకోవాలి. మొత్తం సౌత్ ఇండియా మొత్తం మీద డిమాండ్ ఉన్న, విపరీతమైన రద్దీ ఉన్న పుణ్యక్షేత్రం అది. ఆ క్షేత్రానికి వెళ్తూ ఉంటారు, సిఫార్సులు అడుగుతారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయనకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఆయన ఎవరన్నా పంపించాలనుకుంటే ఆయనకు అడ్డు ఉంటుందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేత మనం ఏదో మాట్లాడుతున్నాం కదా అని మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆహ్వానించదగ్గ స్టేట్మెంట్ మాత్రం కాదు అది. పోనీ పచ్చి తెలంగాణ వాదులు కూడా దాన్ని ఆహ్వానించరు. దేవుడి కంటే ఎవడో ఎక్కువ కాదు ఆ భక్తుల మనసులో. మత విశ్వాసాలు ఉన్న వాళ్ళకి భక్తులు, దేవుడికి భక్తులు అనుకున్న వాళ్ళు ఏ రాజకీయ నాయకుడిని కూడా దేవుడి కంటే ఎక్కువగా భావించరు. అందుకనే బీజేపీ అలా పుంజుకుంటుందంటే కారణం ఏంటంటే, మతం అనేటువంటి మొత్తం మందిలో పట్టేసుకున్న జనం. వీళ్ళు ఇది చూసుకోవాలి. సాఫ్ కింద నీళ్ళలో బీజేపీ పోవులుగా పాక్కుంటూ వచ్చేస్తుంది ఇక్కడ. ఏంటండి కేసీఆర్ గారు ఆయన ఏం తప్పు చేయడం నోటిపెట్టు, సామాన్యుడికి ఏం నష్టం చేయలేదు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత ఇంత కత్తులు పోలినట్టు పదవి అది. అయినా సరే ఆయన కూడా మారం చేసుకుంటున్నాడు.
అయినా ఆయన మీద అసంతృప్తి ఉందంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ దెబ్బలాడుకుంటే బీజేపీ ఎన్డీఏ కూటమి కింద వచ్చి వాళ్ళకైనా మైనస్లు ఉంటే అది కూడా కవర్ చేసేసుకుంటారు. టీడీపీని జనసేన కలర్ చేసుకుని టపాలమని వచ్చి కూర్చుండిపోతారండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలను మనం పాడు చేసుకోకూడదు. తెలుగుదేశాన్ని, జనసేనని, ఇక్కడ బీఆర్ఎస్ని, వైసీపీని, అది వైరస్, అది రోగం. అది ప్రాంతీయ పార్టీకి అది రోగం. అది మనం జాతీయ పార్టీలకి ప్రాంతీయంగా మన నాయకులను మనం గెలిపించుకుని వాళ్ళ ద్వారా జాతీయ పార్టీలకు మద్దతు ఇచ్చే అవసరం మేరకు వాళ్ళ నుంచి మన వాటా మనం తెచ్చుకోవాలి, మన అభివృద్ధి మనం చేసుకోవాలి. అంతేగాని మనలో మనం దెబ్బలాడుకుని ఈ రాజకీయ నాయకులు పెట్టే చిచ్చులో మనం పావుల కింద మారకూడదు. ఎవడైతే చిచ్చు పెట్టాలనుకుంటున్నాడో ప్రాంతాల మధ్య వాళ్ళు ఓడించాలి ఫస్ట్. రైట్గా మనం ఫైనల్గా మాట్లాడాలంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కామెంట్స్, మేము వస్తే సినిమా చూపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఆయన ఏమైనా మాట్లాడచ్చు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి మాత్రం నిజమండి కిషోర్ గారు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఆ పార్టీ గెలుస్తుంది అనేటువంటిది మీరు కళ్ళలో కూడా అనుకోకండి. అది జరగని పని. కారణం ఏంటంటే అది స్వయంకృతం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫ్యాక్టర్ని, వైసీపీ పార్టీని ప్రజలు అసహించుకున్నారు, ఈసడించుకున్నారు, వాళ్ళు వద్దని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి అంటే భయపడ్డారు కూడా, ఇతను వస్తే డేంజర్ రా బాబు అని. మీకు మిగతా అవినీతి లేకపోతే కొన్ని అక్రమాలు ఇలాంటి అన్నిటిని కొంత సహించవచ్చేమో, కానీ ప్రజలు ఈ అరాచకాన్ని, భయాందోళనని అధిగమించలేరు, వాళ్ళు తట్టుకోలేరు. భయం. ఇప్పుడు మీకు ఆ ఇంట్లో కరెంట్ లేదు, వాటర్ రావట్లేదు అంటే కూడా మీరు ఉండడానికి ఇష్టపడతారు, తలదాచుకోవడానికి. కానీ మీ ఆ ఇంట్లో సర్వ సౌకర్యాలు ఉన్నా కానీ దెయ్యం ఉందంటూ ఉంటారు మీరు ఇంట్లోనే. అదే మీకు అర్థమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేస్తా కూడా దెయ్యంలోటు ఉండేది. ఆ గుబులు ఉంటుంది లోపల. దెయ్యం ఉన్నా లేకపోయినా, భయపెట్టకపోయినా గుబులు అయితే లోపల ఉంది. కానీ ఆ అవకాశం రాదు, అతను అయిపోయింది. అది తెలుసుకున్న వాళ్ళందరూ వేరే దారులు వెతుక్కుంటున్నారు, పోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడికి. ఇప్పుడు ఈ పొన్నమూల సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తప్పదు బతుకు తెరువు. ఆయన ఒక వృత్తి వకీలు, ఆయన ఎవరో ఒకరి తరపున వాదించాలి, ఆ ప్రభుత్వం తరపున వాదిస్తున్నాడు. దానికి మించి అతను ఏం చేస్తున్నాడంటే ఆ పార్టీని ఓన్ చేసుకున్నాడు. ఆ పార్టీని ఓన్ చేసుకుని ఆ పార్టీ తరపున ప్రతినిధిలా మాట్లాడుతున్నాడు. అంతే ఆయన చేసిన మిస్టేక్. అదే వాళ్ళు కొంచెం భరోసా ఇవ్వడానికి. ఆయన నోడితే ఆయనే చెప్పాడు. ఇప్పుడు జడ్జి గారు కూడా మన ఎవరో ఒక జర్నలిస్ట్ అంటున్నాడు, ఈయన మాట్లాడేటంటే ఈయన కేసు టేకప్ చేస్తే జడ్జి గారు కూడా ఎక్కువే హెచ్చరిక శిక్ష అంటున్నారు. అలా ఏం జరగదు, కానీ ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేస్తాడు, ఇప్పుడు మిథున్ రెడ్డి కేసు ఎవరినో తెప్పించారు, నిరంజన్ రెడ్డి వాళ్ళు వచ్చారు అతని బెయిల్ గురించి వాదించడానికి. మరి పోసాని కృష్ణమురళికి ఎందుకు తెప్పించలేదు? ఆ పార్టీ ఏం చేస్తుందంటే 2 కేటగిరీల కింద విభజించారు. అతి ముఖ్యులు, సాధారణమైన వాళ్ళు. మిగతా బ్యాచ్ అంతా సాధారణమైన బ్యాచ్ కింద వదిలేరు. అతి ముఖ్యులు అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగి విజయపాల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, పెద్ద పెద్ద ఆయన్ని తీసుకొచ్చి మాట్లాడిస్తారు. దానికి పొన్నమూల సుధాకర్ రెడ్డి గారిని పంపించారనుకోండి, వాళ్ళకి విచారణ వాయిదాలు ఏమీ లేకుండా డైరెక్ట్గా జైలు శిక్ష పడుతుంది. అందుచేత కొంచెం వాళ్ళు తెప్పించుకుంటారు. అయినా సరే వాయిదా వేశారు. వాళ్ళకి వెసులుబాట్లు, అడిగిన వెసులుబాట్లు ఏమో వాయిదా వేశారు. ఈ లోపల మరి ఏం మాట్లాడుకుంటారో ఏంటో తెలియదు, చూద్దాం. ఈ వార్నింగ్లు అయ్యి సహజమే. కొంత ఆయన గాడికి వచ్చేటప్పటికి నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు, అప్పుడు ఈ కోర్టులు అడుగుతున్నాడు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఇవన్నీ తీస్తారు, ఎవరిని వదలరు వీళ్ళు. ఎందుకంటే అవన్నీ కూడా కప్పెట్టబడిన నిజాలు కాదండి. కప్పెట్టినా కానీ తీసేస్తే వచ్చేసి నిజాలు అవన్నీ. వీళ్ళు చేసిన మిస్టేక్లు కూడా ఉంటాయి. కాబట్టి ఎవడు తప్పించుకోలేడు. అక్కడ తప్పు చేసిన వాడు ఎవడు తప్పించుకోలేడు. వీళ్ళు వనయాహాలు వదిలేయాలి, కానీ వీళ్ళు నిజంగా అందరినీ ఓ రౌండ్ వేద్దాం అనుకుంటే కనుక ఎవరికీ మినహాయింపు ఉండదండి. ఇంకో విషయం చెప్పండి మీకు, అప్పుడు కొంచెం అతిగా ప్రవర్తించిన వ్యవస్థలోని వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా రౌండ్ పడద్ది ఏదో రూపంలో. ఏఏసీబీ కూడా అటక్ నన్ను చూడండి, ఢిల్లీలో ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ ఇంట్లోకి వెళ్తే నోట్లు కట్టలు వచ్చేసినాయి అంట. ఎవరు మినహాయింపు ఇందులో? ఎవరు తప్పించుకోగలుగుతాడు? ఏసీబీ కూడా ఇంటి ముందు 4 సార్లు తిరిగితే చాలా మొత్తం అయిపోతుంది. కాబట్టి
మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి రెచ్చిపోతే ఎలాంటి సీక్వెన్సెస్ ఉంటాయో తర్వాత పరిణామాలు ఎలా ఎదురవుతాయి అనేటువంటిది ఎగ్జాంపుల్. ఇప్పుడు లబోదీపం అంటున్నారు, వల్లభనేని వంశీ రూపురేఖ లావణ్యాలు మారిపోయినాయి. ఏంటంటే మంచి నేను నున్నగా ఉండి కూడా మీకు లేత ఇప్పుడు ఏలూరు దగ్గర ఉన్న మడిచర్ల ఏరియాలో జాంకాయలకు మంచి నెగనెగలాడుతూ ఉండి కూడా ఏంటండి ఇప్పుడు అలాగే అయిపోయాడు, బాగా ముగ్గిపోయిన బొబ్బాస్కి అలాగే అయిపోయాడు. చూసారా, అంటే బాడీ షేమింగ్ కాదు ఇది, అంటే మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు తలక రంగు వేసుకోలేదు అనుకోండి, నేను నా తలకాయ బూడిద గుమ్మడికాయలాగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయ బుడతంటారు చిన్నకాయ, ముఖం ఎంత ఉంటే పెద్ద బూడిద గుమ్మడికాయ, దిష్టి గుమ్మడికాయ కడతారు కదా, తెల్లగా నువ్వుగా ఆడతాను అలా తయారయ్యాడు. అందుకనే కొంతమంది చూడటానికి బాగుండాలి, అసహ్యం ఉండకూడదని మొత్తాన్ని మీసాలు గీసేస్తారో లేకపోతే రంగు వేసుకుంటారు. అది లేకుండా భోజనం జైల్లో ఉండటం వల్ల అసలు బొమ్మ బయటకు వచ్చేసింది. పోసాల కృష్ణమురళి అయితే అరెస్ట్ అయిన కాడి నుంచి రోజులు పెట్టుకునే అతనికి పోలీసులు వాళ్ళ సాగుకు వచ్చింది. అక్కడక్కడ అన్ని చోట్ల ఆపి బతిమాలుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి టాయిలెట్స్ అయ్యి పంపించి తీసుకెళ్ళి ఆఖరికి అప్పచెప్పారు. అక్కడి నుంచి రాష్ట్ర పర్యటన జరుగుతుంది. వదిలిపెట్టి ప్రసక్తి ఉండదు. ఇప్పుడండి ఆ చేతిలో ఉండదు, ఎవడెవడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు. మీరు ఎవరిని ఆపగలుగుతారు? మీరు నిజంగా గవర్నమెంట్ వదిలేద్దాం అనుకున్నా కానీ కుదరదు. ఇప్పుడు పోనీ అనుకున్నా కానీ కుదరదు. ఇంకా ఎంటర్ ది డ్రాగన్ అండి, ఎంటరే కానీ రావటం ఉండదు. రేపు జగన్మోహన్ రెడ్డి మినాయింపు కాదు, ఎందుకంటే అతను లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. అరెస్ట్ భయం ఉంది అతనికి. ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత ఇసుక ఇలాంటి అన్నట్లు అతను అరాచకాలన్నీ బయటకు వస్తాయి. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే 100 రకాలు వచ్చేస్తాయి బయటికి. జగన్మోహన్ రెడ్డి ఆ పాత కేసుల్లో అరెస్ట్ అవ్వకపోయినా ఈ లిక్కర్ కేసుల్లో అరెస్ట్ చేయడానికి ఉండే అంతే. వరుస పెట్టి అతను రాష్ట్ర పర్యటన చేయాలి. అతను అలాగా ప్రజలకు వస్తా అన్నాడు కదా, వీళ్ళే తీసుకెళ్తారు రాజమండ్రి కోర్టుకి, వైజాగ్ కోర్టుకి, శ్రీకాకుళం కోర్టుకి, అనంతపురం కోర్టుకి, కడప సబ్ జైలుకి, అలాగే మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేయిస్తారు. ఈ లోపల పాత బెయిల్ అయ్యి రద్దు అయిపోతాయి. మళ్ళీ ఆటలకి వెళ్తూ ఉండాలి. అతని జీవితం నేను ఇంక తిరగలేనండి బాబు, ఇక్కడి నుంచే ఆ జూమ్లో గట్రా జాయిన్ అవుతానని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఎవడేం చెప్పుకెళ్తాడండి? వీళ్ళు ఎంత కక్ష సాధించకూడదనుకుని వెసులుబాటు ఇచ్చి సమయం పాటించినా వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి ఆ పిల్లి మెడలో గంట కట్టడం అది మొదలవటం వరకే కొంచెం సమయం పడుద్ది. మొదలైందా అది ఇంకెవడేం చేయలేడు. నా అంచనా ప్రకారం ఈ నెలాఖరు కానీ వచ్చే నెల 15వ తారీఖు లోపల జగన్మోహన్ రెడ్డి కేసు కూడా, లిక్కర్ కేసులో కూడా అతనికి తప్పని పరిస్థితుల్లో తాకీదిస్తారు, విచారణ చేస్తారు, అరెస్ట్ కూడా ఉండొచ్చు. బల్ల గుద్ది చెప్తున్నారు కొంతమంది. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడండి ఈ విషయంలో మాత్రం అని చెప్తున్నారు. అదైంది, అది తీసుకొస్తుంది, భూ కబ్జాలు వస్తాయి, ఇక అనేక రోజు కొంత తప్పులు చేశాడు అతను. అప్పుడు అతను చేయలేదు అక్రమ కేసులు ఎవడు పెడతాడు? ఆయన మీద ఉన్న కేసులే సరిగ్గా పెడతలేదు వీళ్ళు. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు గారి మీద అయితే రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ మీద కేసు పెట్టారు. ఇసుక ఫ్రీగా ఇందుకు ఇచ్చామని ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టారు. ఏంటండి దాంట్లోనే 53 రోజులు ఉన్నాడు కదా ఆయన. ఇతను అసలు బయటకు వస్తాడా? కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే వసంత కృష్ణమురళి అయినా లేకపోతే వంశీ అయినా వీళ్ళు కాకుండా అనేక మంది లోపల మగ్గుతున్నారు, ముగ్గిపోతున్నారు లోపల. ఇంకా ఉన్నారు, ఎంత వదులుతారండి? ఏమీ వదలరు. కొద్దిగా వెయిట్ చేసి చూడాలి. మనం కూడా తొందరపడి, పోలీసులో కూడా కొంత అలసత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సరి చేసుకోవాలి. ఈ లోపల కార్యకర్తలు చావటాలు ఇవన్నీ చంపేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అది జరగకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే పోలీసు యంత్రాంగానికి గట్టి వార్నింగ్ ఇవ్వాలి వాళ్ళు, నాయకులకు కూడా. కార్యకర్తలు కాపాడుకోలేకపోతే మీరు ఎందుకు ఏం పెరగడానికి ఉన్నారని చెప్పేసి వార్నింగ్ ఇవ్వాలి. అది జరుగుతుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే కొన్ని అపశృతులు చోటు చేసుకున్న తర్వాత డెఫినెట్గా సరి చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళలాగా మూర్ఖులు కాదు కదా వీళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఆప్షన్స్లో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కానీ నిజంగానే నిర్లక్ష్యం ఉందో తెలియదు. ఒకవేళ నిర్లక్ష్యం లేకపోతే పొరపాటునో గ్రహపాటునో ఏదైనా జరిగినా కానీ దాన్ని అన్నీ సరి చేసుకుంటున్నారు. అవి అనేక సందర్భాల్లో చూసాం. వీళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు, బుర్ర ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళంతా పట్టుకొత్త అక్షముక్క లేని వాళ్ళు. వాళ్ళకి వ్యత్యాసం డెఫినెట్గా ఉంటుంది.